సార్ ముస్లింల వద్ద కొనొద్దు అన్న వాళ్ళకి అరబ్ దేశాల చమురు ఎందుకు, అరబ్ చమురు ఎందుకు అని చెప్పేసి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని స్ట్రైట్గా ప్రశ్నించడం జరిగింది సార్. ఈ క్వశ్చన్ ఎలా చూడాలి? అంటే మీకు అంటే ఇక్కడ మోడీ ప్రభుత్వ క్వశ్చన్ ఏంటి అంటే ప్రజలు ఇక్కడ యాంటీ ముస్లిం రెటోరిక్ చాలా సీరియస్గా ఉంటుంది. హలాల్ సర్టిఫికేషన్ అని పేరు చెప్పి లేక ముస్లింల ఉత్పత్తులు కొనొద్దు అని చెప్పి పెద్ద పెద్ద క్యాంపెయిన్లే నడుస్తుంటాయి కదా మన దగ్గర. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్, మనం కొనే ఎనర్జీ మొత్తం, మనం వాడే పెట్రోల్ ఇవాళ మన ఇంట్లో మన గ్యాస్ స్టవ్ పైన, ఆఖరికి మన స్టవ్ పైన మనం వండుకునే వంట కూడా ముస్లిం దేశాల నుంచి వచ్చిన గ్యాస్తోనే వండుతున్నాం. ఎందుకంటే మన ఎల్పిజి అవసరాల్లో ఇండియాలో 40% ప్రొడ్యూస్ అవుతాయి, 60% ప్రొడ్యూస్ కాదు. అందువల్ల ఈ మతం కోణములో రాజకీయ పార్టీ వ్యవహరిస్తే ఈ ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి కదా. నేను ఓవైసీ మాటలతో చాలాసార్లు విభేదిస్తూ వస్తాను, కానీ ఈ విషయంలో ఓవైసీ చాలా ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు భారతదేశంలోనేమో ముస్లింల కొనద్దంటారు, కానీ అదే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఈ మధ్య ఒక వీడియో పెట్టాను. దేశంలోనే అతిపెద్ద బీఫ్ ఎక్స్పోర్టర్ భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద డోనార్ అలాన్ కంపెనీ అని కంపెనీ ఉంటుంది. అది 10,000 కోట్ల రూపాయల కంపెనీ. దాని టర్న్ ఓవర్ 10,000 crores. ఉత్తరప్రదేశ్లో హయ్యెస్ట్గా యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో దాని ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అందుకే ఆ మధ్య శంకరాచార్య డిమాండ్ చేశాడు, మీరు 15 రోజుల్లో బీఫ్ ఎక్స్పోర్ట్ యూపీని చాపుతారా అని. సో ఆ కంపెనీ 30 crores డొనేట్ చేసింది బీజేపీకి. 30 crores 30 కోట్లు డొనేట్ చేసింది. సో అది లేటెస్ట్గా 2024-25లో. అంతకు ముందు ఇయర్ 7 crores డొనేట్ చేసింది. అంతకుముందు 2 crores డొనేట్ చేసింది. 15 times పెరిగింది. ఎందుకు? పెద్ద ఎత్తున బీఫ్ ఎక్స్పోర్ట్స్ మోడీ ప్రభుత్వం వచ్చాక పెరిగాయి. ఇక్కడేమో బీఫ్ ఉందని అనుమానంతో మూకదాడులు చేసి చంపేస్తారు. బీఫ్ ఉందని అనుమానంతో అటాక్లు చేస్తారు విజిలెంట్ గ్రూప్స్ ఇక్కడ. మరి బీఫ్ ఎక్స్పోర్ట్స్ భారీ ఎత్తున చేస్తున్నారే, ఆ కంపెనీలు భారీ ఎత్తున డొనేషన్లు ఇస్తున్నాయే బీజేపీకి. ఈ హిపోక్రసీ ఏంటి అనే క్వశ్చన్ అనివార్యంగా వస్తుంది కదా. ఇక్కడేమో మీరు హలాల్ సర్టిఫికేషన్లు మీద కాంట్రవర్సీ, హలాల్ పైన అలా ఇజాబ్తో పాటు హలాల్ పైన ఎంత పెద్ద కాంట్రవర్సీ జరిగింది. మరి పెట్రోల్ డీజిల్ అంతా ముస్లిం దేశాల నుంచి వస్తుంది కదా. మన 2/3 ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ముస్లిం దేశాల నుంచే. అందుకే మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ఈ రాజులతో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తారు కదా. సో సౌదీ అరేబియా, యుఏఈ అతిపెద్ద సివిలియన్ హానర్ మన ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చారు కదా. అందువల్ల లెట్ దేర్ బి సమ్ పాలసీ. ఇప్పుడు చూడండి, నుపూర్ అనే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే దేశంలో ప్రతిపక్షాలన్నీ తప్పిది, ఇది సరైనది కానీ మీరు ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుపుతారు, మీరు ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు జరుపుతారన్నారు. ఖతారు, సౌదీ అరేబియా, యుఏఈ ప్రభువులు హెచ్చరిస్తే దెబ్బకు నుపూర్ శర్మను బీజేపీని సస్పెండ్ చేసి పడేశారు. ఇప్పటి వరకు మళ్ళీ దిక్కులేదు, దివానా లేదు, ఆమె ఎక్కడ కనబడతలేదు. అంతకుముందు ఆమె వెరీ బిగ్ నేషనల్ స్పోక్స్ పర్సన్. అంటే మీకు ఇతర దేశాల్లో ఉన్న ముస్లిం రాజులు ఏమో మిత్రులు, మీ తోటి భారతీయులు ఇక్కడే పుట్టి పెరిగిన ముస్లిం వాళ్ళు ఎక్కడోళ్ళు కాదు. ముస్లిం మతోన్మాదాన్ని వ్యతిరేకించాల్సిందే. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవుళ్ల పైన వ్యాఖ్యలు చేసిన రోజు అందరికన్నా ఎక్కువ నేనే విమర్శించాను, తప్పని. సో నో బిజినెస్ టు కామెంట్, తీసి లోపల వేయాలన్నా. ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అక్బరుద్దీన్ ఓవైసీ పైన కేసులు ఏమీ లేకుండా చేసిన రోజు కూడా తీవ్రంగా విమర్శించారు. సో అందువల్ల ఆ డిస్ప్యూట్ ఏం లేదు. ముస్లిం ఫండమెంటలిజం అనేది కరెక్ట్ అని 80% మనం అనకూడదు. ఎనీ ఫండమెంటలిజం డేంజరస్. ఖచ్చితంగా ముస్లిం ఫండమెంటలిజాన్ని, ఇస్లామిక్ టెర్రరిజాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. కానీ ఒక సాధారణ ముస్లిం కూడా మన శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ చీఫే ఒకవైపు అంటున్నాడు కదా, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ మనవాడే అని. మరి ఇక్కడేమో ఉన్న సాధారణ పేద ముస్లింల పైననేమో విద్వేషాన్ని రగించడం మేము చూసాం కదా. ఉత్తరాఖండ్లో ఒక సాధారణ 40 ఏళ్ళుగా ఒక వృద్ధ వ్యాపారి ఒక బట్టల దుకాణం పెట్టుకొని స్కూల్ యూనిఫామ్ దుకాణం పెట్టుకొని అమ్ముకుంటే ఆయన మీదకి అటాక్ చేసి ఆయన దుకాణం నువ్వు క్లోజ్ చేయాలంటే మన దీపక్ అనే ఒక జిమ్ అతను ఎంటర్ అయ్యి అడ్డుకుంటే ఆయన ప్రాణహాని చేస్తామంటూ ఇలా బెదిరిస్తున్నారు ఆయన. సో అందువల్ల మన దగ్గర చూసాం కదా, ఒక కోవా బన్, ఒక సాధారణ పేద అలీ అనే ఒక పేద ముస్లిం
ఆ కడుపు ఆకలితో పాపం ఇంత బన్ నీ ఇది హలాల్ సర్టిఫైడ్ బన్నా, నువ్వు దగ్గర ఆధార్ కార్డ్ ఏంటి, నువ్వు ఇందులో అవ్వాలని ప్రమాదకరమైన కల్తీ కలిపావు, నీకు పెద్ద పెద్ద హోటళ్ళలోమో కల్తీ గురించి మాట్లాడము, ఒక పేద కోవా బన్ అమ్ముకునే అలీ పైన మీద పడ్డారు. సో ఈ ట్రెండ్స్ అంతా చూసినప్పుడు అనివార్యంగా వస్తుంది కదా, మీకు కోవా బన్ అమ్ముకునే అలీ మీకు మీ దేశద్రోహి, మీ దాడికి విద్వేషాన్ని రెచ్చగొడతారు. ఒక సాధారణ యూనిఫామ్ అమ్ముకునే పని విద్వేషాన్ని రెచ్చగొడతావు. ఒక ఆ ఊరి పక్కన ఉండే ఊర్లో సాధారణ మాంసం అమ్ముకునే వాడి మీద అటాక్ చేస్తావు. వీళ్ళందరూ నీకు శత్రువులు, కానీ వాళ్ళ అరబ్ దేశాల పెట్రోల్ డీజిల్ గ్యాస్ నీకు కావాలి, వాళ్ళతో మోడీకి అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఈ హైపోక్రసీ ఏంటనేది ప్రశ్న కదా.